గోధుమ పిండి అట్లు వేసుకోండి. వీళ్ళు గురువారం కదా, గోధుమ పిండితోని దోశలు ఇవ్వండి. గురువారం నైట్ పొద్దున్న నుంచి కరెంట్ లేదండి, మాకు నీళ్ళు లేవు. అందుకే సాయంత్రం వీడియో పెట్టానండి. సాయంత్రం పూజ చేశాను బాబా గారికి. మామిడి పండుతో అభిషేకం చేశానండి. అంతే, మేము ఇదంతా ఎక్కువైపోద్దని మీకు చూపించలేదండి. ఆలుగడ్డ కూర, శనగపప్పు, ఆలుగడ్డ అండి. అన్నము 3 గంటలకు వచ్చిందండి కరెంట్. అందుకే ఇంకా స్నానాలు లేవు, ఏమీ లేవండి. అసలు ఏం చేయాలి అర్థం కాకంటే 3 గంటలకు వచ్చింది కరెంటు. అప్పుడు బోర్ వేసి స్నానాలు చేసామండి. స్నానాలు చేసి అన్ని దేవుడికి సామాన్లన్నీ దోముకొని బాబా గారికి 5 గంటలకు అభిషేకం చేశాను. ఇంకా సాయంత్రం పూజ మీకు వీడియో పెట్టానండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నా వీడియోకి సపోర్ట్ చేయండి. మీరందరూ బాగుండాలి, మేము బాగుండాలి. బాబా గారు అందరినీ చల్లగా కాపాడాలి. అవధూత బాబా గారు సర్వదేవతలు ఆయనలోనే ఉన్నారండి. గోధుమ పిండి అట్టండి, కొంచెం చిటికుడు సోడా గుండా, కొంచెం ఉప్పు, ఇంకా కూరంతా కూరతో చేసుకోవచ్చు. స్వీట్లు కూడా దీంతో స్వీట్ అట్లు కూడా పోసుకోవచ్చు అండి. స్వీట్ దోశ కూడా ఉంది. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.